మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో కొత్తగా చేయాలనిపించింది. అంటే ఇది ఎవరి జాతకము కాదు, ఈరోజు ఉన్న గ్రహస్థితి. అంటే ఇవాళ తారీఖు ఎంత, 24/11/2025. ఈరోజు ఉన్న గ్రహస్థితి ఏంటంటే బుధ, రవి, కుజ వృశ్చిక రాశిలో ఉన్నారు, చంద్రుడు ధనస్సు రాశిలో ఉన్నారు, రాహు కుంభంలో ఉన్నారు, శని మీనంలో ఉన్నారు వక్రించి, గురుడు వక్రించి కర్కాటకంలో ఉన్నారు, కేతువు సింహంలో ఉన్నారు, శుక్రుడు స్వక్షేత్రం తులారాశిలో ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి వల్ల ధనయోగాలు ఎలా ఉంటాయి, అదృష్టాలు ఎలా ఉంటాయి, మీకు కానీ మీ జాతకంలో ఇలా ఉందా, ఈ కాంబినేషన్ చూసుకోండి. మరి ఒక వృశ్చిక లగ్న జాతకులను తీసుకుందాం ఈరోజు. అంటే 3 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి బుధ, రవి, కుజ. వృశ్చిక లగ్నానికి బుధుడు అష్టమ లాభాధిపతి, మరి కుజగ్రహం లగ్నాధిపతి, షష్టాధిపతి, రవిగ్రహం దశమాధిపతి. రవిగ్రహం మరి ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ లగ్న పంచమ భాగ్యాధిపతుల్ని తీసుకుంటాం. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఎవరి జాతకాల్లోనైనా ఫస్ట్ లగ్నాధిపతి ఎవరు, చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు, చంద్రుడు నక్షత్రం ఏంటి, ఈ 3 చూస్తాం. మరి చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారు, చంద్ర నక్షత్రాధిపతి శుక్రగ్రహం స్వక్షేత్రంలో ఉన్నారు. వెరీ గుడ్. రెండవది, చంద్రుడు ఈరోజు చవితి పంచమం అయి ఉంటుంది. చవితి అంటే చంద్రబలం పర్వాలేదు, అంటే ఒక 100కి 100 అని చెప్పను, ఒక 50% చంద్రబలం కూడా ఉంది. అట్లాగే మరి ఏ జన్మ జాతక చక్రాన్నైనా చూసుకుంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఆ జాతకం బలంగా ఉంది. మీకు ఉందా చూసుకోండి. అంటే మీ జాతకం 50% గుడ్. చంద్ర నక్షత్రాధిపతి ఎలా ఉన్నారు, స్వక్షేత్రంలో ఉన్నారా, వెరీ గుడ్. చంద్ర నక్షత్రాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యారా, అప్పుడు వెరీ గుడ్. లగ్న పంచమ భాగ్యాధిపతి అవ్వాలంటే ఈరోజు చంద్ర నక్షత్రాధిపతి ఏ లగ్నాలు అవ్వాలి, తులాలగ్నం. తులాలగ్న జాతకులు చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారు, బలమైన జాతకం. వృషభ లగ్న జాతకులు చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారు, బలమైన జాతకం, శుక్రుడు స్వక్షేత్రం. ఇట్లా తీసుకోండి. మరి ఇంకా కన్యా లగ్నం తీసుకుంటే చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారు, ద్వితీయ భాగ్యాధిపతి స్వక్షేత్రం, భాగ్యాధిపతి అయ్యారు, నక్షత్రాధిపతి. ఇది మరి మంచి జాతకమే కదండి. అంటే మీ జన్మజాతక చక్రానికి చంద్ర నక్షత్రాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయినా, లగ్న పంచమ భాగ్యస్థానంలోనూ, లేదా ఆ చంద్ర నక్షత్రాధిపతిని లగ్న పంచమ భాగ్యాధిపతులు చూస్తున్నా ఇట్లాగా చంద్రబలం ఉన్నట్టే. ఇంకా అక్కడికో అయిపోయింది. 2, చంద్ర రాస్యాధిపతి గురుడు ఉచ్చపట్టి ఉన్నారు. వక్రించినప్పటికీ గురుడు నైసర్గిక శుభగ్రహాలు వక్రిస్తే మంచిదేనండి. ఇంకా ఇప్పుడు చెప్పొచ్చేది అంటే దశమాధిపతి లగ్నాధిపతి ఎవరికైతే కలిసి ఉంటారో, ఎవరి జాతకాలైనా దశమాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్న జాతకులు 100% గవర్నమెంట్ సెక్టార్స్లో ఉంటారు. అలా కాకుండా ఇక్కడ లగ్నాధిపతి లగ్నకారకుడు రవి దశమాధిపతి అయ్యారు, వీరు 100% గవర్నమెంట్ జాతకులు అవుతారు, గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేస్తారు, రాజకీయ నాయకులుగా కూడా
ఉంటారు. ఇది మరి పవర్ఫుల్ జాతకం. ఇంకా ఇక్కడ బుధుడు అష్టమ లాభాధిపతి అయినప్పటికీ యోగకారకుడు కానప్పటికీ బుధుడు ఇక్కడ దిగ్బలం చేత బుధుడికి దిగ్బల ఫలితాలు వస్తాయి. రెండోది బుధుడు లగ్నాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి 100% యోగాన్ని ఇస్తారు. ఇంకా శుక్రుడు వ్యయాధిపతి అయినప్పటికీ సప్తమాధిపతి అయినప్పటికీ స్వక్షేత్రంలో ఉన్నారు. మంచి కంఫర్ట్స్ని అనుభవిస్తారు. రెండవది ఏ జన్మలగ్నానికైనా అటు ఇటు శుభగ్రహ రాశులు వస్తాయి. వృశ్చిక లగ్నానికి ఇటు తులారాశి, ఇటు ధనుసు రాశి 2 నైసర్గిక రాశులు శుభగ్రహాలు వచ్చాయండి. అది మంచి యోగాన్ని అనుభవిస్తారు. మీ జన్మలగ్నం ఏదైందో అటు ఇటు రాశులేవో చూడండి, అది శుభగ్రహ రాశులు వేస్తే 100% మంచిది. ఇక్కడ చూడండి, లగ్నానికి ఇరువైపులా 2 శుభగ్రహాలు ఉన్నాయండి. వెరీ గుడ్. అంటే ఈరోజు ఎవరైతే వృశ్చిక లగ్నంలో జన్మిస్తారో వారందరికీ బాగుంటుంది. ఇంకా ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు ఉచ్చపట్టి ఉన్నారు. ఇది కూడా మంచిదే, మంచి యోగవంతమైన జాతకం. లగ్నాన్ని చూస్తున్నారు, మరీ మంచిది. ఇంకా ఏదైనా గ్రహాలు లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరైనా సరే మీ కేంద్రాలని చూస్తూ ఉన్నారనుకోండి, ఆ కేంద్రాల్లో ఉన్న గ్రహాలు మంచి చేస్తాయి, ఆ కేంద్రాధిపతులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటున్నాను. మీరు 1-2 సార్లు చూస్తే అతి ఈజీగా అర్థమైపోతుందండి. చూడండి, కుజుడు లగ్నాధిపతి అయ్యి రాహుని చూస్తూ ఉన్నారు. కేంద్ర స్థానం, ఇది కేంద్ర స్థానం. ఈ కేంద్ర స్థానాన్ని లగ్నాధిపతి అంటే కేంద్ర కోణాధిపతి కింద తీసుకుంటాం. చతుర్థంలో ఉన్న రాహుని చూస్తున్నారు, కుంభరాశిలో ఉన్న రాహుని. రాహు మహర్దశ బాగుంటుంది. నెక్స్ట్ మరి ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం అంటే రాహు మహర్దశ ఒక 35 అట్లా దాటిన తర్వాత రావచ్చు. రాహు మహర్దశ యోగాన్ని ఇస్తుంది. ఇంకా ఈ రాహు ఏ రాశి అధిపతో రాశ్యాధిపతి దశ కూడా శని భగవాను దశ కూడా వీళ్ళకి 100% వీళ్ళకి 60 ఇయర్స్కి వస్తుంది. అంటే పూర్వాషాఢ నక్షత్రం బట్టి 1వ పాదమా 2వ పాదమా 3వ పాదం 4వ పాదం జన్మించిన వారి బట్టి వస్తుంది. అంటే రాహు మహర్దశ శని మహర్దశ యోగాన్ని ఇస్తుంది. ఇంకా కుజుడు సప్తమ దృష్టి అష్టమ దృష్టి ఏ గ్రహాలకి లేవు. ఇంకా రవి ఒక సప్తమ దృష్టి సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. ఎట్ ఏ టైం బుధుడు చూస్తున్నారు, కుజుడు చూస్తున్నారు. అన్ని విధాల సప్తమ స్థానం యోగవంతంగా ఉంది. ఇంకా పోతే గురుడు లగ్నాన్ని 1 2 3 4 5 6 7 తృతీయ స్థానాన్ని 8 9 శని భగవానుడు ఉన్న రాశిని కూడా గురుడు చూస్తున్నారు కాబట్టి శని భగవానుడు కూడా మంచి ఫలితాలు ఇస్తారు. ఇది ఒక లగ్నం. ఈరోజు అంటే ఈరోజు ఫస్ట్ ఇప్పుడు ఈ చార్ట్ గీసి చెప్పిన లగ్నం ఇది ఒక లగ్నం. ఓకేనా? ఇప్పుడు ఇదే లగ్నం ఇందాక చెప్పినట్టు తులా లగ్న జాతకులు బుధ కుజ రవి. తులా లగ్న జాతకులకి రవి బాధకుడైనప్పటికీ ఇక్కడ భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు. ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నారు. బుధుడు దిగ్బలం పొందారు కాబట్టి మంచి ఫలితాలు. లగ్నంలో శుక్రుడు ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే గురుడు దశమంలో ఉన్నారు. ఇక్కడ ఇది మంచి ఫలితాలే. ఇంకా శుక్రుడు లగ్నాధిపతి అయినందువల్ల సప్తమాన్ని చూడడం వల్ల సప్తమ స్థానం నుంచి అందుకోవాల్సిన మంచి ఫలితాలన్నీ అందుకుంటారు. ఇంకా బుధుడు భాగ్యాధిపతి కదా, బుధుడు భాగ్యాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నారు.
తులా లగ్నంకి అయితే ద్వితీయ నుంచి ఏ భావాన్ని చూస్తారండి? ఏ గ్రహమైనా సప్తమ దృష్టి ఒకటే దృష్టి ఉంటే అష్టమ భావాన్ని చూస్తారు. భాగ్యాధిపతి అష్టమ భావాన్ని చూడడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరి పంచమాధిపతి శని భగవానుడు కూడా అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా ఇది తులా లగ్నం. ఇంకా పోతే కన్యా లగ్నం తీసుకుందాం. కన్యా లగ్నాధిపతి బుధుడు, రవి, కుజ కలిసి ఉన్నారు. ఇక్కడ చూడండి, లగ్నాధిపతి రవితో తృతీయంలో ఉన్నారు, కుజుడు తృతీయ కారకుడితో కలిసి ఉన్నారు. ఇది వెరీ పవర్ఫుల్ జాతకం అండి. ఈరోజు జన్మించిన వారు కన్యా లగ్నం వాళ్ళైతే వెరీ వెరీ పవర్ఫుల్ జాతకం. ఎందుకు? కుజుడు ఇక్కడ యోగ కారకుడా కాదా అనేది పక్కన పెట్టండి. కారకుడితో లగ్నాధిపతి లగ్నకారకుడైన రవి బుధులు కలిసి తృతీయంలో ఉన్నారు. దీనివల్ల మంచి వాగ్ధాటి ఉంటుంది. వీరు మంచి కమ్యూనికేషన్ చేస్తారు ఎవరితోనైనా. ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. ఇంకా కన్యా లగ్నానికి 1, 2, 3, 4, 5, 6 6లో రాహువు. ప్రజెంట్ పుట్టిన వాళ్ళకి 6లో రాహు ఉన్నారు. 6లో రాహు ఉండడం వల్ల రాహు రాశ్యాధిపతి వెళ్ళి శని భగవానుడు సప్తమంలో ఉన్నారు లగ్నానికి. ఇక్కడ సప్తమ కారకుని చూసుకుంటే కన్యా లగ్నానికి శుక్రుడు భాగ్యాధిపతి అవడం వల్ల రాహువు ఇక్కడ అష్టలక్ష్మి యోగాన్ని ఇస్తారండి. 6లో ఉన్నారు. చంద్రుడి నుంచి చూసుకుంటే 3లో ఉన్నారు. చంద్రుడు ధనుసు రాశిలో ఉన్నారు కదా. చంద్రుడి నుంచి చూసుకుంటే 3లో ఉన్నారు. లగ్నం చూస్తే 6లో ఉన్నారు. అందువల్ల ఈరోజు జన్మించిన వారు కన్యా లగ్న జాతకులు మంచి ధనవంతులు అవుతారు. మంచి ధనవంతులు అవుతారు. ఇట్లాగా ఒక్కొక్క లగ్నం వృశ్చిక లగ్నం తీసుకున్నాం, తులా లగ్నం తీసుకున్నాం, వృషభ లగ్నం తీసుకున్నాం, కుంభ లగ్నం తీసుకుందాం. కుంభ లగ్నంలో రవి ఉన్నారండి. లగ్నంలో ప్రజెంట్ రాహు ఉన్నారు కుంభలగ్న జాతకులు తీసుకుంటే. అంటే ఈరోజు పుట్టినవారు కుంభలగ్న జాతకులు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు. కుంభలగ్నానికి నక్షత్రాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. చంద్ర నక్షత్రాధిపతి భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారు. వెరీ గుడ్. ఇది మంచి జాతకం. చంద్ర నక్షత్రాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు. కుంభలగ్నానికి యోగకారకుడు. శని భగవానుడు ద్వితీయం, లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నారు. పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. ప్రజెంట్ రిట్రోగ్రేడ్ అయ్యి లగ్నాధిపతి. పూర్వభాద్ర నక్షత్రం ద్వితీయాధిపతి లాభాధిపతి అయ్యారు గురుడు ఇక్కడ ఉచ్చ పొంది ఉన్నారు. ఇంకా బుధ, కుజ, రవి సప్తమాధిపతి దశమంలో ఉన్నారు. కుజుడు దశమాధిపతి దశమంలో ఉన్నారు. బుధుడు కారకుడు, అంటే దశమాధిపతి కారకుడితో కలిసి ఉన్నారు రవిగ్రహంతో. మంచి వృత్తిలో ఉంటారు వీళ్ళు. దశమంలో ఎవరు దిగ్బలం పొందుతారండి? కుజుడు ప్లస్ రవి, అంటే దిగ్బల గ్రహంతో బుధుడు కారకుడు ఉన్నారు కాబట్టి చాలా టాప్ ఆర్డర్లో జాబు చేస్తారు వీళ్ళు. మీకు కానీ మీ జాతకాల్లో ఇలా ఉన్నా 100% ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టే 100% ఉంటుంది. మీకు కానీ ఉంటే కామెంట్ చేయండి, మాకు ఇలా ఉందండి, మేము ఇలా జాబ్లో ఉన్నాము అని. ఇంకా
ఎప్పుడైతే నక్షత్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారో ఆయన లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యారో శుక్రుడు, ఈరోజు పూర్వాషాఢాలో జన్మించిన వారికి శుక్రుడు స్వక్షేత్రం కాబట్టి జాతకం మొత్తం చూసుకోకపోయినా మీరు మీ నక్షత్రాధిపతి బలం కలిగి ఉన్నాడా, జీవితం మొత్తం సాఫీగా వెళ్ళిపోతుందండి. పెద్దగా ఇబ్బందులు వచ్చినా వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. దేనికి ఇబ్బంది పడరు జీవితంలో. ఎందుకు? చంద్ర నక్షత్రాధిపతి శుక్రుడు స్వక్షేత్రం, చంద్ర రాశ్యాధిపతి గురుడు ఉచ్చ పొంది ఉన్నారు. ఇది చాలా మంచి కాంబినేషన్. శుక్రుడి నుంచి గురుడు చతుర్థం కేంద్రాల్లో ఉన్నారు, గురుడి నుంచి శుక్రుడు కేంద్రంలో ఉన్నారు. ఇట్లాగా మీ జన్మ జాతక చక్రంలో ఇలాగా కాంబినేషన్స్ ఈరోజు చెప్పిన విధంగా ఉంటే ధనయోగాలు, అదృష్ట జాతకాలు అన్నీ ఉంటాయి. మీ జన్మ లగ్నాన్ని తీసుకున్నప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతులు, కేంద్రాధిపతులు కలయికుందా, ఒకటో పాయింట్. కేంద్రాధిపతులుని చూస్తున్నారా, కేంద్ర స్థానాలు లగ్న పంచమ భాగ్యాధిపతులు చూస్తున్నారా, ఇది రెండో పాయింట్. ఇందాక చెప్పినట్టు చంద్ర నక్షత్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారా, చంద్ర రాస్యాధిపతి కూడా ఎలా ఉన్నారు, చంద్ర నక్షత్రాధిపతికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం వచ్చిందా, జీవితం మొత్తం నక్షత్రమే మనకి దారి కాబట్టి ఫస్ట్ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు చూడండి. ఈరోజు ఈ గ్రహస్థితి వల్ల ఇలాంటి యోగాలు, అదృష్ట జాతకులు జన్మిస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.